ఇరగదీయండి. ఆ తెల్ల డ్రెస్లో ఉన్నాడే ఆయన ఎవరో తెలుసా? పేరు సారథి. సారథి అంటే రథం తోడు. తప్పు చేసిన వాళ్ళని ఇరగదీస్తూ ఉంటాడు. అందరినీ నరికి పోగులు పెట్టండి. అదిగో అక్కడ తాళం సత్తు బన్నీ నేసుకున్నాడే, అతని పేరు రమేష్. అక్కడ గోడ కానుకో ఉన్నాడే, అతని పేరు ఉమా. అక్కడ చెక్ షాప్ చేసుకున్నాడే, అతని పేరు ముక్కా మూర్తి. వీళ్ళు మామూలు వేళ్ళు, బొటన వేళ్ళు తెలుసా మీకు? అంటే తెలుస్తుంది చూడండి. వీళ్ళు నలుగురు మామూలు పర్వతాలే. ఇప్పుడు వచ్చే అగ్నిపర్వతం ఎవరో తెలుసా? అదిగో చూడండి. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. పాత బస్తీ, అబీజ్, లాలాగూడ, కొత్తపేట, చిక్కట్పల్లి, మలక్పేట, దోమల్గూడ, తార్నాక, అంబర్పేట, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మసబ్ ట్యాంక్, కృష్ణానగర్, ఫిలిం నగర్, ఇందిరానగర్, కోటి, నల్లకుంట, సనత్ నగర్, చాదర్ఘాట్, సుల్తాన్ బజార్, పురానాపూర్, మెహదీపట్నం, పంజాగుట్ట, బషీర్బాగ్. ఈ ఏరియాలో ఒక్కడు కూడా సీనుకి సొంతం కాదని చెప్పండి. వినకుంటే ఈ రెడ్ నిప్పు మండిపడడు, తగలబెడతాడు. అదే స్వాతి సంపాదకులకు నేను యథార్థ గాథకు, వాస్తవ సంఘటనలకు అక్షర రూపాన్ని ఇవ్వడానికి సంకల్పించాను. ఈ నవల్లో నా కథానాయకుడికి నేను పెడుతున్న పేరు ఆది. తనని నమ్ముకున్న వాళ్ళకి తను దేవుడు, కానీ తనకి మాత్రం తల్లి, తండ్రి, గురువు, దైవం, ఈ రథం. అతని గురించి ఆంధ్రావనికి తప్పకుండా తెలియాలి. ఆది మనసును అర్థం చేసుకోవాలి. ఇది ఎక్కడ జరుగుతోంది, ఎలా జరుగుతోందని తెలుసుకోనక్కర్లేదు. నేను చూసింది రాస్తుంటాను, చదవండి, చదివించండి. మధుభారతి. ఆనంద్ సార్, మనం ఎక్కడున్నామన్న విషయం ఎవరికీ తెలియకూడదు. మనం పంపించే స్క్రిప్ట్ కూడా 5-6 అడ్రస్లు మారి వెళ్ళాలి. ఇక మీద స్వాతికి సంబంధించిన వాళ్ళెవరికి ఎప్పుడూ ఫోన్ కూడా చేయకూడదు, నవల పూర్తయ్యే వరకు. ఓకే సార్.
సార్ మధుభారతి గారు కొత్త నవల రాస్తున్నారట. నవల కాదు, అది వాస్తవం. నవల పేరు ఆది. మధుభారతి గారికి పిచ్చి పెట్టింది ఏంటి? ఒక రౌడీ గురించి రాస్తున్నారు. నీకే పిచ్చి. అందరికీ చదువు అందుబాటులో ఉండాలన్నది ఆది ఉద్దేశమట. డొనేషన్స్ అడిగే స్కూల్స్కి వెళ్ళి గొడవ చేసి ఫ్రీగా సీట్లు ఇప్పిస్తున్నారట. నా దృష్టిలో ఆది ఈజ్ గ్రేట్. చెప్పండి. మీరు అనుకుంటున్నట్టు కాదు. పేరెంట్స్ నుంచి డబ్బు తీసుకోవడం దేనికి సార్? స్కూల్లో 4 స్విమ్మింగ్ పూల్స్ కట్టాలి, స్కూల్కి పిల్లలు రావడానికి ఏసీ బస్సులు కొనాలి. ఇవన్నీ మీరు అర్థం చేసుకోకపోతే ఎలా? ఎవరు? నేనా? అర్థం చేసుకోలేదా? కలెక్టర్ కొడుకులు, డాక్టర్ కొడుకులు చదువుతున్న ఈ స్కూల్లో రిక్షా తొక్కేవాడి కొడుకు, మోటార్ మోసుకునేవాడి కొడుకు చదువుకోవాలని ఆశపడుతున్నారే, అది నువ్వు అర్థం చేసుకోలేదనుకుంటాను. 5ో 10ో తీసుకుంటున్న చోట 50,000 లక్షలు అడిగితే జీవితాల్ని తాకట్టు పెట్టి రోడ్డు పాలవుతారని చెప్పడానికి వచ్చాను. కావాలి సీను వద్దు. రెడ్డితో మాట్లాడాలి, ఫోన్ చేయరా. రెడ్డికి మాట్లాడాలని చెప్పు, ఫోన్ చేయి. ఏమిటయ్యా ఇది? ఎవరిని అడిగినా రెడ్డు రెడ్డు అంటున్నారు. బెదిరించావా? నేను బెదిరించలేదు. నీ బెదిరింపులకి భయపడద్దని అందరితోనూ చెప్పాను. నేను నీలాగే నలుగురిని బెదిరించాను, డబ్బిచ్చారు. ఏంటయ్యా అని అడిగితే బహుమతి అన్నారు. ఇప్పుడు దాని పేరు మామూలు అంటున్నారు. మాటే మార్పు, డబ్బు ఒకటేగా. డబ్బొక్కటే. అభిమానంతో నీకు వాళ్ళు ఇస్తూ ఉంటే నేను సరైన ఉండేవాడి. కానీ నువ్వు బెదిరించి డబ్బు తీసుకుంటున్నావని తెలిసిన తర్వాతే నేను ఇవ్వద్దన్నాను. నాకు కావాలి అభిమానమో బెదిరింపు, నాకు డబ్బు కావాలి. ఈ సీను ఎప్పట్లానే ఉండాలి. రేయ్, నువ్వు బచ్చగాడివి. నువ్వు వేరుగా పుట్టక ముందే నేను మహావృక్షానిరా, తెలుసా? నువ్వేవైనా అనుకో, ఎలాగైనా అనుకో, తొందరగా మట్లో కలిసిపోదనే చెప్తున్నా. సభాష్ రెడ్. నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు. చిన్న వయసులో చాదర్ఘాట్ రోడ్లో టీ కావాలా సార్, టీ కావాలా సార్ అని నువ్వు అడుక్కోవడం, అది నేను చూడడం జ్ఞాపకం ఉందా? అదే చాదర్ ఘాట్లో అప్పుడే 5 ఇవ్వు 10 ఇవ్వు అంటూ మామూలు అడిగి నువ్వు అల్లాడింది నేను చూసింది నీకు జ్ఞాపకం ఉందా? హే, నాకు ఈ కబుర్లు అనవసరం. నాకు డబ్బు కావాలి. అది ఇవ్వద్దనడానికి నువ్వెవరు? నీ వల్ల బాధపడుతున్న వాళ్లలో నన్ను నమ్మిన మనుషున్నాడు. నమ్మితే ఏదైనా చేస్తావా? ప్రాణాలు ఇస్తాను. రెడ్డో, ఈ డబ్బున వాళ్ళని నమ్మద్దు. ఆ రోజు నాకు సపోర్ట్ చేశారు, ఈ రోజు నీకు సపోర్ట్ చేస్తున్నారు, రేపెవరికో. మనం కలిసిపోదాం, వచ్చే డబ్బుని పంచుకుందాం. ఏమంటావు? పొత్తు కుదరదు సీను. వేరు వేరు గ్రూప్ రక్తం. ఒకటైతే ప్రాణాలు పోతాయి. నీ ప్రాణము నా ప్రాణం. రెడ్డో, పైకి రావాల్సిన వాడివి, చూసడుగి. వయసు అయిపోయిన వాడివి, నువ్వు చూసడిగా. వద్దు, నాతో పెట్టుకోవద్దు. అలాగే. అది అది ఇదిగో మిగిలిన 40. ఇంతేనా? 100 రూపాయలు ఇచ్చాను. పరిస్థితి ఎలా ఉంది? మూర్తి, మార్కెట్ లో గొడవ పడ్డందుకు, స్కూల్లో గొడవ చేసినందుకు రెడ్డి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు మూర్తి. ఏంటి నువ్వు అంటుంది? అరెస్ట్ వారెంట్ వచ్చేలోగా మనం 4-5 రోజులు రెడ్ని ఎక్కడికి ఎస్కేప్ అవ్వమని.
తప్పుకోరా. రైట్, రెడ్డి మీద కంప్లైంట్ ఇస్తావా? రెడ్డి జైల్లో పెట్టిస్తావా? కంప్లైంట్ వేడిగా ఇవ్వే. ఈ వేడి చాలా బాగుంది. నేనేవి పెద్దగా వాదించి నేను బయటకు తీసుకురాలేదు. ఆ జడ్జి మంచివారు నిన్ను చూడగానే జామీనిచ్చారు. ఎవరు చెప్పారు? నా మీద కేసు పెట్టిన పోలీసులే కేసు వాపస్ తీసుకున్నారు. అందుకే ఈజీ అయింది. సరే అది వదిలే, ఇంకోసారి మళ్ళీ తప్పు చేయకు. ఇప్పుడు నేనేం చేయాలి? ఇలా గొడవలు, పంచాయతీ పెట్టడాలు ఇవన్నీ తగ్గించుకో. చేస్తారు, మంచి వాళ్ళందరూ చేస్తారు. వాళ్ళంతా నీ ఆదుకోవడానికి నువ్వేమైనా దేవుడువా? అవునండి అని ఆయన అనుకోవడం లేదు, మేమందరం అనుకుంటున్నాం. ఎవరు ఏమనుకున్నా సరే ఇది చట్ట ప్రకారం నేరం. మీ మనసును అడిగి చెప్పండి, నేను చేస్తున్నది కరెక్టా తప్పా? అది కాదు, అది చాలు, వస్తాను. నేను నీ మంచికేగా చెప్తున్నాను. ఆ? ఏమిటి నారాయణ? ఉండండి బాబు, దిష్టి తీసేస్తాను. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఆల దిష్టి, ఇల దిష్టి. నారాయణ, ఏమిటిది? సరే, ఇంటికి వెళ్లే ముందు గుడికి వెళ్ళు, అప్పుడే నీకు బుద్ధిస్తుంది. గుడికేగా వెళ్తాను. మంచి చేసే మిమ్మల్ని జైల్లో పెట్టారా? వదిలేయండి మాస్టారు, నన్ను జైల్లో పెట్టాలని ఆశపడ్డారు. నేను ఎవరి ఆశనే కాదన్ను కదా. పిల్లలు ఎలా ఉన్నారు? పసిపిల్లలు మీరు కనిపించిన తర్వాతే అన్నం తింటామని చెప్పారు. ఎలా ఉన్నావు అంకుల్? నిన్ను పోలీసులు కొట్టారా? నిన్నెవరు కొట్టారో చెప్పు, దేవుడితో చెప్పి వాళ్ళని కొట్టమంటాను. నువ్వు తప్ప మాకు దిక్కెవరున్నారు బాబు? మమ్మల్ని వదిలి నువ్వు ఎక్కడికి వెళ్ళదు బాబు. రెడ్డు పుల్లా వీరయ్య వచ్చాడు. ఏంటంట? తెలీదు, కనుక్కుందాం. రావయ్యా. రెడ్డు, నేను జూబ్లీ హిల్స్ లో సిమ్రాన్ వైన్ షాప్ అని 60 లక్షలెట్టి పాడుకున్నాను. ఆ ఏరియా ఎస్ఐ గారు ఉన్నాడే, 7 గంటలకు కొట్టు మూసే 7:30కే మూసేయని నన్ను ఏపించుకు తినేస్తున్నాడు. మంచిగా చెప్తున్నాడు. మూసే. నువ్వే అలా అంటే ఎలా? ఇప్పుడు బాటిల్ అమ్ముతుంటే ₹10 మిగులుతుంది. ఈ మధ్య కుర్నాయాల్లో క్వార్టర్ కొనుక్కుని 4 తాగేస్తున్నారు. అందులోనూ సగం మంది తాగుడు మానేస్తున్నారని నా చెవిని పడింది. ఈ వ్యవహారం కనుక ఇలా సాగిందంటే ఈ తాగుబోతునాయాలనే టార్చ్ లైట్ వేసి ఎతకాల్సి వస్తుంది. సరదాగా 12 దాకా కొట్టు తెచ్చుందనుకో, నేను ఏదో మెల్లగా పైకి లేస్తాను. నీ సంగతి సరే, కానీ జనం నువ్వు ఆర్డర్ వేసావంటే నేను 100 మంది పిల్లలకి స్కూల్ ఫీజు కడతాను, 60 మంది పిల్లలకి కాలేజ్ ఫీజు కడతాను, ఓ అబ్బాయిని IAS దాకా చదివించేస్తాను. నీ పని అయిపోయినట్టే. లేని వాళ్ళ భయంలో ఆకలుంటుంది, కానీ నీలాంటి డబ్బున్నవాడి భయం వల్లకాటి వరకు వెంటాడుతుంది. రెడ్ ఉన్నాడు, భయపడకు. రేయ్, కల్తీ సరుకు అమ్మడం, ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచడం నాకిష్టం ఉండదు. పో. అలాగే నేను వస్తానా? రారా. రా 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 రా. ఏంటి? మా నాన్న రోజు ఎవరింటికైనా వెళ్ళి పాచి పని చేసి 10 రూపాయలు తీసుకురమ్మంటున్నాడు. నేను పాచి పని చెయ్యాలా, చదువుకోవాలా? చదువుకో. చదువుకుని ఏం చేస్తావు? కలెక్టర్ని కావాలని ఆశ. మరి నాకు రోజు 10 రూపాయలు ఎవరిస్తారు? నేనిస్తాను. కలెక్టర్ ఏం చేస్తావు? 33% చాలదు, 50% కావాలంటాను మా ఆడవాళ్ళకి. డబ్బు ఆదా చేయి, ఖర్చు పెట్టద్దని చెప్పేవే. ఇలాంటి 4 పిల్లల్ని చదివిస్తే చాలు.
4 బ్యాంకుల్లో నా డబ్బు ఉండక్కలేదు. 4 మనసులో నేనుంటే చాలు. రెడ్డు, నీతో కలిసి ఉండడం నాకెంతో గర్వంగా ఉంది. మీ తమ్ముడు ఎవరైనా అడిగితే ఈ రమేష్ అని నువ్వు చెప్పన్నా. మాయా, ఏంటి అడ్రస్ లేవు? నేను చూడ్డానికి రావచ్చుగా. ఏమిటి బట్టలు నువ్వును అసహ్యంగా? అవును, నీ బట్టలు ఎవడు కుడుతున్నాడు? ముందు వాడి చెప్పుతో కొట్టాలి. ఇక్కడికి వచ్చేవాళ్ళు కళ్ళు తాగడానికే రారు, నన్ను కూడా చూడ్డానికి వస్తారు. ఒక చెట్టో 9 చెట్లో తెలియదు, మిక్సింగ్ రాంగ్. అందుకని నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగుతావా? మా నాన్నకి 3 భార్యలు, 11 మంది ఆడపిల్లలు. ఎలాగోలా కాలాన్ని గడపాలిగా. ఊరికేలా మాట్లాడి నన్ను ఏడిపించుకో. సరే, ఏదో అన్నాను అందుకని నువ్వు అలా ఏడవాలా? సారథి, త్వరగా ముగించుకుంటా. అలాగే. అందరూ నవ్వితేనే అందంగా ఉంటారు, కానీ మాయ ఏడ్చిన అందంగానే ఉంటుంది. నువ్వు ఏడవతులే, నవ్వుతూ ఉంటావు. రెడ్డు, ఓ సంతోషమైన విషయం. ఏమిటి? నువ్వు చెప్పావుగా ఎవరో తెలుసా? తను నేను చెప్పానా? తనేనయ్యా, రోజా పువ్వు. ఎవరు? రివర్స్ లో మాట్లాడుతుంటాడు, చెవిలో జోరీగయ్యా. పులవల్ నారాయణ. తను మన దగ్గరకు వస్తుంటాడు, సరదాగా మాట్లాడుతుంటాడు, వెళ్తూ ఉంటాడు. కానీ వాళ్ళ ఇల్లు ఎక్కడో దూరం కదా, అందుకే వాళ్ళ కుటుంబం గురించి తెలియదు మనకు. కానీ వాళ్ళు ఉంటున్నది రెడ్ లైట్ ఏరియాలో అన్న. రెడ్ లైట్ ఏరియాలోనా? రెడ్ ఏంటి ఎలాగొచ్చా? ఏదైనా ప్రాబ్లమా చెప్పు, నీతో పాటు నేను నన్ను తగిలింతాను. అప్పుడారో తిని చెయ్యి దెబ్బ గోల్కొండ అబ్బా అన్నాడా ఎవడాడు? ఇది నీ ఇల్లా? ఎటకారం ఆడుతున్నావా? నాకెక్కడ ఇల్లు? గురుమూర్తి గారు ఉన్నాడు కదా, ఆడి ఇన్ఛార్జ్లో రన్నింగ్ అయిపోతుంది. ఇక్కడ ఉండడం అట్టే అంత నాకు ఇష్టం లేదు, కానీ మొదట్లో ముమ్మరంగా ఉండేది కాదు. ఈ మధ్యన మాత్రం ఓ ఎరగదికి చేస్తాడు బిజినెస్లో. ఇది నాతో ఎందుకు చెప్పలేదు? సీను గాని బతికిపోరా అని వదిలేసావుగా 2 ఏరియాలు ఇచ్చి, అందులో ఇదొకటి. సీను గురుమూర్తి కప్పు సాసలోనే. నేను ఇది నీతో చెప్తే ఎక్కడ సమస్య వచ్చేస్తుందో అని. ఇదిగో అబ్బాయి, ఇదో పెద్ద సమస్య. ఇది నాతో చెప్తే 100 రూపాయలు ఉంటేవు. లేదురా అయ్యా, 10 రూపాయలు ఉన్నాయి. ఇక మీద బజార్లోకి వెళ్ళి రావాలి. బ్యాట్కి హ్యాండిల్ మార్చాలి. ఎప్పుడు అడిగినా లేదు లేదన్నమాట. దరిద్ర బతుకు. ఒరే రాధాకృష్ణ, దరిద్రం కాదురా, మనకి ఇంతే రాసింది. మాట్లాడు, బాగా మాట్లాడు. ఇతనెవరు? నీ ఫ్రెండా? మన రెడ్. నీ మొహానికి ఫ్రెండ్ ఒకడు. రెడ్ ఆడికి నీ గురించి తెలీదు. ఆడేదో కుబేరుడు కడుపును పుట్టాను అనుకుంటున్నాడు, గాలిలో మేడలు కట్టేస్తున్నాడు. నా కడుపును పుట్టాడు కదా, తప్పక భరిస్తున్నాను. శివలాకరికి తలకరు వాడే పెట్టాలి కదా. అమ్మలో అమ్మలో, ఏంటి నాన్న? తొందరగా రామ్మా, ఎవరొచ్చారో చూడు. నా కూతురు ఇప్పుడు వెళ్ళారు కదా క్రికెట్. ఆడు పుట్టిన 10 నెలలకి ఇది పుట్టింది. గాయత్రి అని పేరు పెట్టుకున్నానులే. దీనికి ఉన్న అందానికి అష్టలక్ష్మిని పెట్టుండొచ్చు. రెడ్, ఏంటి అలా చూస్తున్నావు? నిజంగా నా కూతురేనయ్యా, బ్రహ్మాండంగా చదువుకోండి. అమ్మలో ఈయన ఎవరో తెలుసా? రెడ్, చదువుకోని లాయరు, పోలీసు కానీ పోలీసు. నారాయణ, నువ్వు ఊరుకుందా? మాలో మేము అలాగే అనుకుంటాం. ఇలా చూడు, పెద్దాపురం నుంచి సైదాపురం వరకు నీలాంటి వాళ్ళని కొన్ని 100 మందిని చూశాను. నువ్వు ఇస్తానన్న 300 అక్కడ పెట్టేళ్ళు బే. మా ఇంట్లో ఎప్పుడూ ఇంతే, ఇలాంటి మాటలే వినిపిస్తాయి. పక్కనే బాబా గుడి, కానీ సుప్రభాతం కూడా వినిపించదు. పుట్టేటప్పుడే మూగదానిలా పుట్టాల్సింది. ఇదంతా చూడకుండా గుడ్డిదానిగా, వినకుండా చెవిటిదానిగా. ఏటమ్మా నువ్వు గుడ్డి శివుడు అనుకుంటున్నావు? నీ నోట్లో చాలా మాటలు రావచ్చా? ఊళ్ళో ఏమనుకుంటున్నారో తెలుసా? అసలు ఆ పిల్ల నారాయణ కూతురు కాదు, బంగారబ్బమ్మని గుళ్ళోంచి ఎత్తుకొచ్చాడు అనుకుంటున్నారు. ఏమి నారాయణ, ఓలోలమ్ముడు మానే ఇప్పుడు బంగారు బొమ్మలు అమ్ముతాండా? అది సరేగానే బాడుగు సంగతి ఏమైంది నాయనా? ఏటి గురుమూర్తి, 15 రోజుల క్రితమేగా ఇచ్చాను. ఇదో నేను నీకెన్నిసార్లు చెప్పినాను,
నా లెక్క ప్రకారం నెలకి 15 రోజులనే. మర్యాదగా డబ్బు ఇచ్చేసి, లేదంటే నీ ఇద్దరు బంగారు బొమ్మలతో సరిపెట్టుకుంటా. బాగా అర్థం చేసుకో. నారాయణ నారాయణ. నీ అబ్బ బాక్స్ బద్దలు కొడతా. బంధాలే లేని వాణ్ణి, ప్రేమంటే తెలియనోణ్ణి, బతుకంతా ఒంటరి వాణ్ణి చేశాడు ఆ బ్రహ్మ. మొదలే కాక ముగిసే కథలో శివురే మోడై పోయినది. జ్ఞాపకం ఉందా? ఇదే చోట నన్ను ఎగతాళిగా మాట్లాడావుగా? నా కొడక నాకే నీతో చెప్తావా? సీను, నన్ను నువ్వు కొట్టావుగా, ఇదే షర్టుతో ఉంటాను. ఏ రోజు రెడ్డు నిన్ను కొడతాడో ఆ రోజు కొత్త షర్ట్ వేసుకుంటాను. చూస్తూ ఉండవు. రెడ్డు సరే ఇంకోటి నువ్వు తాగావా? తాగా. సారథి, రే మన రెడ్డురా. రెడ్డు, నిన్ను ఎప్పుడు చూసి వచ్చావు? ఏమిట్రా ఇదంతా? నాకు కొత్త షర్ట్ కొనిస్తావా? ఎందుకని? నేను శపథం చేశాలే, 9 నెలలు నువ్వు లేవు, తిండికే కష్టపడ్డావు. కారు ఎలా ఉంది? దాన్నే ఉందిలే, ప్రాణం ఉందిగా. నువ్వు వచ్చావు, నువ్వు రా అదే రెడ్డు. మాకు చాలు. ముందు మన ఇదిగో, ఏరియాకి వెళ్ళాలి. టీ తాగు. ఇవన్నీ తర్వాత తాగు. మాట్లాడు. నువ్వు రా. తాగు. రా. ఏంటి నీ పవర్ పోయిందా? ఇక అంతేనా? చ పోవయ్యా, నిన్ను నమ్ముకు రావడం వేస్ట్. ఏమిటి నువ్వు చేసింది? ఉమెన్ రెడ్ ఎక్కడుమ్మావు? రథం మీద. ఏయ్, రథం మీద? ఏంటిది? రథం మీద ఉమ్ముతావురా? పోరా. రెడ్ డబ్బు ఇస్తానంటుంటే ఏంటి నువ్వు? ఏయ్, పోరా నీ అబ్బ. ఎవరికి కావాలా నీ డబ్బు? ఏయ్, పోరా పో. అమ్మఒడి ఎంతో కమ్మనిది, అందరికీ ఎప్పుడు వందనిది. నవమాసాలు నన్నే మోసింది, తను నాకై ఎంతో త్యాగం చేసింది. నీ పేగు తెంచుకున్న ఈ జన్మ, నీ ప్రేమ పంచుకొనలేదమ్మా. తనువు గాయాలు ఆరేను, ఈ మనసులో గాయమారేనా. రెడ్డు రాడు. రేయ్, ఎందుకు వచ్చారు? వెళ్ళండి, ఇంకెవరి దగ్గరికైనా వెళ్ళి మీ బాధలు చెప్పుకోండి. ఇక్కడేమీ జరగదు, వెళ్ళండి. నువ్వు ఊరుకో. ఎందుకు వర్షంలో తడుస్తారు? లోపలికి రండి. రెడ్డు, మేము ఇలా వర్షంలో చచ్చినా పర్వాలేదు, కష్టపడి కట్టుకున్న చీటీ డబ్బులు కష్టకాలంలో ఆదుకుంటాయి అనుకున్నాం, కానీ మమ్మల్ని అన్యాయం చేసి కంపెనీ మూసేశారు.
ఇప్పుడు మా గతేమిటి రెడ్డు, మా గతేమిటి? పోలీస్ స్టేషన్కి వెళితే వకీల్ని పెట్టుకుని కోర్టులో తేల్చుకోమంటున్నాడు రెడ్డు. కోర్టుకి వెళితే కాటికి వెళ్ళే వరకు వాయిదా అంటూ కాలం గడుపుతారు. మా లాంటి పేదోళ్ళు మంచికో చెడ్డకో పనికి వస్తాయని 4 రాళ్ళు చేర్చి పెడితే ఇలా మా నోళ్లలో మట్టి కొట్టారు బాబు. ఎందుకు కొట్టరు? 4 గింతలు వస్తాయని ఆశపడ్డారుగా, అనుభవించండి. అవును రెడ్డు, ఆ చీటీ కంపెనీలో డబ్బు దాస్తే కారు, ఇల్లు, తొక్క, తోట కూర ఇస్తామన్నారు. వాళ్ళని వీళ్ళు నమ్మారు. వాళ్ళని నమ్మినందుకు నాశనం అయిపోయాం. 1 కోటికి 10 లక్షల కమిషన్ తీసుకుని ఆ చీటీ కంపెనీ ముందు కూర్చున్నాడు ఆ శ్రీను. రా రెడ్డు రా, వచ్చి న్యాయం అడుగు. రెడ్డు, మాకే రోజు అన్యాయం జరిగినా నువ్వే న్యాయం అడిగేవాడివి. మేము ఇంత చెప్పినా నువ్వు మాట్లాడకుండా ఊరుకుంటే మేము బతికేది ఎట్టా రెడ్డు? నిన్ను నమ్ముకున్నది 1 2 కాదు నాయనా. మాలాంటి దిక్కులేని వాళ్ళందరికీ నువ్వే దిక్కని నీకు తెలీదా? రా నాయనా రా, వచ్చి న్యాయం జరిగేలా చూడు. రెడ్ అంకుల్, ఇప్పుడు గనక నువ్వు రాకుంటే నే రేపటి నుంచి పాచి పనికి వెళ్ళాలి. రెడ్డు, నీ చూసిన కాళీమాతకి 18 చేతులున్నాయి. అన్ని చేతుల్లోనూ శూలాలు, కత్తులు ఉన్నాయి. ఆ కాళీమాతే పాపం చేసిన వాళ్ళని అంతం చేసింది తెలుసా? నువ్వెందుకు ఆలోచిస్తావు? రెడ్డు రెడ్డు, మనల్ని వాళ్ళు నమ్ముకొని వచ్చారు. వాళ్ళకి న్యాయం చెయ్యి, లేదంటే వాళ్ళని చావమని చెప్పు. రండి. పేదవాళ్ళ పొట్ట కొడతావా? పదరా. రెడ్డు, ఏంటి మళ్ళీ తప్పు చేస్తున్నావు? మళ్ళీ నువ్వేలా తప్పు చేస్తున్నావు? నీకెంత కమిషన్ కావాలో అడిగి తీసుకో. ఇందులో జోక్యం చేసుకోవద్దు. నాకు కమిషన్ ఇచ్చి నన్నే కొనాలనుకుంటే శాల్తీని లేపేస్తా. పెట్టిన డబ్బుకి వడ్డీ ఎక్కువ ఇవ్వాలి. అందుకు వేరే బిజినెస్ చేశాను. ఇప్పుడు నష్టం వచ్చింది, ఏం చేయమంటావు? నష్టం చూపించడం కోసమే వ్యాపారం మొదలెట్టావు. నీ హరికథలు నా దగ్గర చెప్పకు. డబ్బేమని చెప్పు. నో, కోర్టుకు పో, కేసు పెట్టుకోపో. పోరా. మర్యాదగా చెప్తున్నాను, ఎక్కువ మాట్లాడకుండా వీళ్ళకి డబ్బు ఇవ్వు. ఇవ్వకపోతే ఏం చేస్తావు? కొడతావా? కొట్టు చూద్దాం. నేను కొడితే నువ్వు చస్తావురా. 5-6 సంవత్సరాలు కట్టిన డబ్బు 5-6 సంవత్సరాల్లో కొంచెంగా ఇస్తాను. పో. రేయ్, డబ్బు ఎప్పుడు ఇస్తావని అడగడానికి రాలేదు, డబ్బు ఎప్పుడు ఇవ్వాలో చెప్పడానికి వచ్చాను. రెడ్ అందరికీ టైం ఇస్తాడు. వర్షం ఆగేలోగా ఇస్తాను. అదే 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 ఇక మీద మమ్మల్ని అందరినీ రక్షించేవు రెడ్డు. మోసం చేసిన వాళ్ళను కొట్టిన వేరకొట్టుడు భలే ఉంది. నీ చెయ్యి ఎరగదీస్తుంది, దానాలు చేస్తుంది. సంతోషం రెడ్డు.
నువ్వు చల్లగా ఉండాలి. సార్ సార్ ఆ రోజు గొడవ చేస్తే నేనే సార్. నన్ను అరెస్ట్ చేయండి సార్. ఈ గొడవకి రెడ్డికి ఏ సంబంధం లేదు సార్. నన్ను అరెస్ట్ చేయండి సార్. నువ్వు ఊరుకోరా సార్, వాడు అమాయకుడు. మీరు నన్ను అరెస్ట్ చేయండి సార్. నువ్వు ఊరుకోరా. నేను అరెస్ట్ చేయడానికి రాలేదు. రెడ్, నీ మంచి మనసుని నేను అర్థం చేసుకోలేకపోయాను. నీ మీద ఎన్కౌంటర్ చేసి నీ వాళ్ళని అన్యాయంగా జైల్లో పెట్టినందుకు ఐఎమ్ సారీ, రియల్లీ సారీ. మా పోలీసు ఉద్యోగానికి మనస్సాక్షి ఉండదు. నేను సమస్యను పరిష్కరించావట, చీటీ కంపెనీ సమస్య. కీప్ ఇట్ అప్. రైట్, మారాలనే ఉద్దేశంలో ఉన్నావట. నువ్వు మారకూడదు, మారనేకూడదు. రెడ్ కనుక మారితే దిక్కులేని వాళ్ళకే దిక్కుండదు. ఎస్, ఐ మీన్ ఇట్. మిస్టర్ రెడ్, మనసును చంపుకుని ఎంతో మందికి వేస్ట్గా నేను సెల్యూట్ చేశాను. బట్ టుడే హెడ్స్ ఆఫ్ టు యూ. నేను ట్రాన్స్ఫర్ అయి వెళ్ళట్లేదు, రిజైన్ చేసి వెళ్తున్నాను. చట్ట ప్రకారం నేను విధి లేక కొన్ని అన్యాయాలు చేశాను. అది నా మనసాక్షికి ద్రోహం అనిపించింది. అందుకే సారీ చెప్పాలని వచ్చాను. నీలాంటి వాళ్ళు ఇద్దరుంటే చాలు, మా డిపార్ట్మెంట్కి గౌరవం పెరుగుతుంది. నీలాంటి తమ్ముడు నాకు లేడని నేను బాధపడుతున్నాను. మారకనే, నువ్వు మారకూడదు. గాడ్ బ్లెస్ యూ. వస్తాను. మారొద్దు. రెడ్డు, విచ్చేసిన స్వాతి పాఠకులందరికీ మా అభివందనాలు. 5 నిమిషాల్లో ట్రైన్ కదలబోతోంది. దయచేసి అందరూ మీ మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. నారాయణ, నారాయణ, నారాయణ.
ఎక్స్క్యూజ్ మీ. ఎవరు సార్ మీరు? సార్, ఉలవల నారాయణ కొడుకు, పేరు రాధాకృష్ణ. ఏం సార్ చూస్తుంటే చదువుకున్న వారిలా ఉన్నారు? ఎందుకు సార్ ఆ రౌడీ వెదలతో మీ నాన్నగారిని తిరగనిచ్చారు? అవును, ఈవిడెవరు? సార్, నా చెల్లెలు గాయత్రి అమెరికా నుంచి వచ్చింది. నీ దుర్మార్గానికి మా నాన్నని బలి తీసుకున్నావుగా. ఇన్నేళ్ళు నా కోసం కష్టపడ్డ మా నాన్నని నేను బాగా చూసుకోవాలనుకున్నప్పుడు ఆయన లేకుండా చేసావుగా. ఏ పాపం చెయ్యని మా నాన్నని నడు రోడ్లో తగలబెట్టేవే. నీకు జాలే లేదా? నమ్ముతున్నావా? నువ్వే చంపావు. నువ్వే హంతకుడివి. నాకు తెలుసు, నువ్వే హంతకుడివి. అది నా కూతురే రెడ్డు. కానీ ఆడదాగా అమెరికాలో చదువుకుని వచ్చాక నేను చేసుకోనంటే నువ్వు తట్టుకోగలవా? నీకంటే నీ కూతురు గురించి నాకు బాగా తెలుసు. నువ్వే హంతకుడివి. పో, పోవే. సార్, తను గాయత్రి ఏముంది? హంతకుడేనా? తనకేం తెలుసు? ఇలా చూడు, ఇది సిటీ పోలీస్ కమిషనర్కి, ఇది ఈ ఏరియా పోలీస్ స్టేషన్కి, ఇది మన స్వాతికి. ఈ సీరియల్ చదివే పాఠకులందరూ ఇక్కడికి రావాలి. అప్పుడే గాయత్రికి నిజం తెలుస్తుంది, ఈ ప్రేమ గెలుస్తుంది. ఎందుకు సార్? ఏం జరుగుతుందో చూసి రాసేయచ్చు కదా. ఫోల్, అన్యాయంగా ఒకని హంతకుడు అంటూ ఉంటే ఊరుకోవడానికి నేను మనసాక్షి లేనివాడిని కాను. మనం రాసింది చాలు, పద పోలీస్ స్టేషన్కి. సార్, ఒక్క నిమిషం. చెప్తున్నాను, తప్పుగా అనుకోకండి. తానుగా పెరిగే చెట్టుని అలా పెరగనిస్తేనేగా అందం. మీరెందుకు సార్ అనవసరంగా ఆ చెట్టుకి మనసు సాక్షి అంటూ నీళ్లు పోయాలనుకుంటారు? రాసేయండి. మనస్సాక్షి లేకుండా మాట్లాడుకో. సార్, మనస్సాక్షి వేరు, డబ్బు వేరు సార్. మీకున్న టాలెంట్కి ఎంత డబ్బు సంపాదించవచ్చో తెలుసా? నాకు డబ్బొద్దు. లేదు సార్, మీకున్న టాలెంట్కి ఎంతో డబ్బు వస్తుంది సార్. నాకు డబ్బొద్దు. నాకు డబ్బు కావాలి. నాకు డబ్బు కావాలి. డబ్బు 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 నాకు డబ్బు కావాలి. నాకు డబ్బు కావాలి సార్. నాకెన్నో కమిట్మెంట్స్ ఉన్నాయి. మీరు నా మాట వినలేదు. అనుభవించండి. ఐఎమ్ సారీ సార్. ఏంటి నువ్వు చెప్పేది? అదే నిజం చెప్తున్నాను. ఆది అనే సీరియల్ స్వాతి వీక్లీలో వారం వారం వస్తుంది. దాన్ని 15 లక్షల మంది చదువుతున్నారు. అందులో సీను అనే మీ పేరు మార్చి రవిశంకర్ అని రాస్తున్నాం. నారాయణని మీరు చంపడం వరకు ఇందులో పక్కాగా ఉంది. మీ 5 ఫ్యామిలీల విషయం కూడా ఓసారి చదువుకోండి. సీను గారు డబ్బు కావాలా? నిజం దాచిపెట్టాలి కదా. రాసిందెవరు? మధుభారతి నా గురువు. రెడ్డింటి ఎదురుగా ఉన్న మేడ మీద కొట్టి పడేశాను. వాడిని చంపేయండి, ఇది కల్పనని నేను రాసి పడేస్తా. నేను మీ దగ్గర నమ్మకంగా పడి ఉంటానయ్యా. తెలియాలి, ఇది ఒక జర్నలిస్ట్ ఇన్వెస్టిగేషన్ అనుకోండి. జస్ట్ 48 అవర్స్, 2 రోజులు, 2 డేస్ చాలు. ఓకే, ఆది పూర్ణిమని ప్రేమించాడు. ఈ పరిస్థితిలో తను ఆదికి దగ్గరవుతుందా? నో ఛాన్స్. ఏమిటి ఇన్ని పువ్వులు? ఎవరు తెచ్చారు? అతనెవరో తెలియదమ్మా, ఇప్పుడే తీసుకొచ్చి పెట్టి వెళ్ళాడు.
భాగమతి హృదయ సామ్రాజ్యం సలీంకి అంకితమైన రసమయ సమయాన పాదుషా మనసు రగిల్చిన స్థానం కఠిన శిలగా నాడు మిగిల్చిన నగరం ప్రణయం కాతది పయనం అది ప్రణయమూర్తులకు ఒక శాపం హైదరాబాద్ అయ్యా. సార్ అది ఎలా చెప్పగలుగుతున్నారు? భాగమతి, సలీం, పాదుషా, ప్రణయం దీని బట్టి హైదరాబాద్ అని తెలుస్తుందిగా. ఇప్పుడు పాఠకులందరూ ఎక్కడున్నారు? ఒంగోలు చేరామని ఫోన్ చేశారు. అందరినీ హైదరాబాద్కి రమ్మను. సార్ అక్కడికి ఎందుకు సార్? పిల్లా మందిర్ చూడ్డానికి. అందరూ వినండి, కథ జరుగుతున్న చోటు హైదరాబాద్. పాఠకులైన మనం ఇప్పుడు అభిమానులుగా మారి పూర్ణిమను ఆదిని చూడటానికి హైదరాబాద్ వెళ్తున్నాం. ఇది మా స్వాతి వీక్లీలో సీరియల్గా వస్తోంది, కానీ నిజంగానే జరుగుతున్న ఓ యథార్థ గాథ. ఈ కథ సగంలోనే ఆగినందువల్ల పాఠకులందరూ ఎక్కడ జరుగుతోంది అని అడగడం మొదలెట్టారు. అందుకే ఓ నిర్ణయానికి వచ్చి హైదరాబాద్కు వచ్చాం. ఏమిటి సార్ మీరు జరిగింది అంటున్నారు, బుక్లో వచ్చింది అంటున్నారు, నమ్మలేకపోతున్నాం సార్. కానీ సార్ పరిస్థితి విపుల, ప్రభ, చతుర, స్వాతి ఇవన్నీ చదవడానికి నో టైం. ఆయనకి ఇది అది. సార్ మీకే సహాయం కావాలో చెప్పండి. ఏం లేదు సార్, చిన్న వయసులో మా ఆదిని వాళ్ళ అమ్మ ఈ ఊళ్ళో ఓ రథం దగ్గర ఊయల్లో ఉంచి వెళ్ళిపోయింది. సార్ ఈ ఊళ్ళో కదలని రథం ఏదైనా ఉందా? 4-5 రథాలు ఉన్నాయి సార్. 30 ఏళ్లుగా ఒకే దగ్గరున్న రథం. అది రామారావు గారి విగ్రహం దగ్గర ఉంది. ఎస్, అదే నాకు కావాలి. కరెక్ట్గా చెప్పారు. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. సార్ అక్కడ మీ ఆది ఉంటాడా? రథం ఎక్కడుంటుందో అక్కడే మా హీరో ఉంటాడు. ఇంతకీ ఇన్స్పెక్టర్తో ఆ జానకమ్మ ఎక్స్క్యూజ్ మీ, నా పేరు వేమూరి బలరాం, స్వాతి సంపాదకుడు. నమస్కారం. నమస్కారం. ఇక్కడే ఉండి రైటర్ మధుభారతి ఓ కథ రాశాడు. అర్థం కాలేదు. ఈ రథమే ఆది వాళ్ళ అమ్మ అని రాశాడు. దాని గురించి మీకు తెలీదు సార్ అది నేను మాట్లాడుతున్నాను కదా. సార్ ఏం లేదు, అతను ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి కోసం ఎంతో సాయం చేశాడు. అమెరికాలో చదువుకోవడానికి కూడా పంపించాడ. అతను ఎవరనేది అది నేను కాదు. అదే 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 అది అది అని కూడా తరచూ అంటుంటాడు. అది నేను కాదు. అది నేను కాదు. సార్ 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 ఇదిగో పోలీస్ స్టేషన్ ఎక్కడ? అతని విషయాలన్నీ ఎందుకు అడిగినట్టు? సారథి, గాయత్రిని చేసుకోబోయే అబ్బాయికి అయిన వాళ్ళే ఉంటారు. తన గతం గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చుంటారు. మన కొత్త సారథి, తను బాగుండాలి. ఏ గాయత్రి, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు పెళ్లి కొడుకుని చూడలేదా? నీకు నచ్చలేదా? నేను చూడలేదు, కానీ అతను నన్ను చూశారట. విన్నావా? తనేమంటుందో విన్నావా? ఏంటి ఇంత అమాయకురాల్లా ఉన్నావు? నువ్వు చదువుకునేదానివేగా. నీకు ఈ పెళ్లి ఇష్టం లేకపోతే మీ అన్నయ్యతో చెప్పచ్చుగా. మా అన్నయ్య స్టేటస్ కావాలంటున్నాడు. ఆ స్టేటస్ కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా? ఏదో తప్పు జరుగుతోందనిపిస్తోంది, కానీ ఆ తప్పేమిటో నాకు అర్థం కావడం లేదు అక్క. స్వాతి సంపాదకుడు వేమూరి బలరామని. హలో సార్, సారీ సార్, నేను గవర్నమెంట్ స్టాఫ్ని. ఇంటర్వ్యూ ఇవ్వకూడదు. కాదు కాదు, ఇంటర్వ్యూ కాదు. ఇక్కడ నడి రోడ్లో సజీవంగా ఒక వ్యక్తిని కాల్చి చంపారట. దాని గురించి అడుగు. ఎవరు సార్ మా మాట వింటున్నారు? రోజు హత్యలే. హైదరాబాద్లో జనం భయపడిపోతున్నారు సార్ ఈ గొడవల వల్ల. అది సార్, నేను అడిగే వ్యక్తికి 45 సంవత్సరాలు ఉంటాయి. సార్ మన కోటి భార్య పార్వతి. సార్ పార్వతి మీకు ఓకేనా సార్?
సార్ నేను చెప్పేది మగవాడి గురించి అర్థం చేసుకోరేంటి అది అదే. చెప్పవే. సార్ సార్ ప్లీజ్ సార్ కూర్చోండి 10 నిమిషాల్లో చెప్తాను సార్ కూర్చోండి మీరు కూర్చోండి ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడే చెప్పేస్తాను 2 టౌన్ పోలీస్ స్టేషన్ 2 రోజుల ముందే కదా అతని పేరు ఉలవల నారాయణ. నారాయణ సార్ అతని పేరు నారాయణ. నారాయణ భానుమూర్తి. మీకు నారాయణ, మాకు భానుమూర్తి. ఉలవలు అమ్మేవాడుగా. ఉలవలు బఠానీలు కూడా అమ్మేవాడు. రైట్. వాళ్ళ అమ్మాయి కూడా అమెరికాలో ఈ మధ్య అమెరికా నుంచి వచ్చింది. కరెక్ట్ కరెక్ట్. వాళ్ళ అబ్బాయి కూడా స్పోర్ట్స్లో ఏదో పెద్ద క్రికెట్ ఆడతారు సార్, బాగా సంపాదిస్తాడు. నారాయణని చంపినందుకు ఎవరిని అరెస్ట్ చేశారు? రెడ్డిని 2 టౌన్ స్టేషన్ వాళ్ళు. తప్పు చేశారు. ఏం సార్? రవిశంకర్ని అరెస్ట్ చేసి ఉన్నారు. కన్ఫ్యూజ్ చేస్తున్నారు సార్. అసలు ఎవరా రవిశంకర్? గత ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఎంపీ ఎలక్షన్స్లో నుంచుని ఓడిపోయినవాడు. రౌడీసం దాదాగిరి చేసి హైదరాబాద్ని గడగడలాడిస్తున్నాడు. 5 భార్యలు. సార్ అతని పేరు సీను సార్. ముందు అరెస్ట్ చేయండి. సార్ అతని సిటీలో గొప్పవాడు సార్, అంత తేలిక అరెస్ట్ చేయలేం. పై నుంచి ఫోన్ వస్తే నన్ను మీరు వదిలేట్టు లేరే. నారాయణని చంపింది నువ్వేనా? చెప్పు చెప్పు. రారా. రారా. కొజ్జా ఘాట్ల వెనక నుంచి పడవడం కాదురా, మగాళ్ళ గుండెల్లో పొడవాలరా.
అది సార్ ఇతనే సార్ సీను. ముందు జరగాల్సిందేదో చూడండి. మధుభారతి, నువ్విక్కడ? నిజం బయట పెడతానని సీను నన్ను ఇక్కడ బంధించాడు. సీనుకు ఆనంద్ సపోర్ట్. అలాగా? పెళ్లి విషయం ఏమైంది? సార్, గాయత్రి జరుగుతున్న ఈ పెళ్లిని మనం ఆపాలి. పెళ్ళి ఎక్కడ జరుగుతోంది? ఎన్టీఆర్ కళ్యాణ మండపంలో. ఎన్టీఆర్ కళ్యాణ మండపం. హలో హలో, నువ్వు మన పాఠకులందరినీ తీసుకుని ఎన్టీఆర్ కళ్యాణ మండపానికి వచ్చాయి, ఓకేనా? ఓకే సార్, ఓకే తీసుకొస్తాను. ఇదిగో. ఏమైంది సార్? బలరాం గారు అందరినీ ఎన్టీఆర్ కళ్యాణ మండపానికి రమ్మన్నారు. మన ఇమీడియట్ గా పెళ్లి ఆపాలి. అలాగే. అన్ని విషయాలు నేను చూసుకుంటాను, పద. ఈ అమ్మాయి గాయత్రి, ఆది నవలలోని పూర్ణిమ. మేమెవరో మీకు తెలీదు. ఆది సీరియల్లోని రెడ్ని ఆదిగా, గాయత్రివైన నిన్ను పూర్ణిమగా, మీ జీవితాల్లోని సంఘర్షణల్ని అక్షర రూపంగా ఆవిష్కరించిన రచయితని నేనే. స్వాతి కేవలం 7 రూపాయలు, కానీ అందులో రెడ్డు గురించి, నీ గురించి చదువుతున్నది కొన్ని లక్షల మంది పాఠకులు. నిండు మనసుతో వాళ్ళందరూ రెడ్డును అర్థం చేసుకున్నారు, కానీ నువ్వు అర్థం చేసుకోలేదు. ఇప్పుడు తెలిసిందా వీళ్ళందరూ ఎవరో? స్వాతి వీక్లీలో వచ్చే సీరియల్ని చదివి నిజం చెప్పి నీ కళ్ళు తెరిపించడానికి వీళ్ళందరూ వచ్చారు. పోయిన సంవత్సరం మే నెలలో పోలీసులు తరుముతున్నప్పుడు రెడ్డు నిన్ను కలిశాడు. చూసిన వెంటనే నిన్ను ప్రేమించాడు. అదే అందరికీ తెలిసిన విషయం. అంతెందుకు, పాఠకులందరూ వచ్చారు, వాళ్ళడుగు చెప్తారు. ఏమ్మా, మా ఇంటి చుట్టూ చెప్పుకోలేని విషయాలు జరుగుతున్నాయి, మేము భరించలేకపోతున్నాం అన్నావే. నీ సంతోషం కోసం మా ఆది అని నీ రెడ్డ ఏం చేశాడో తెలుసా? నిన్ను మీ ఇంటి ఓనర్ ఏదో అన్నాడని ఒక్క దెబ్బతో వాడి షేపులు మార్చి వాడిని మంచివాడిని చేశాడు. ఎవరి కోసం? మా ఆది నీ కోసం చేశాడు. హాస్పిటల్ని ధ్వంసం చేశారని మీరు అనుకుంటున్నారు, కానీ అది తప్పమ్మా. ఆ రోజు రెడ్డి రాకపోయింటే మీ చెల్లెలు కిడ్నీ తీసేసి ఆ డాక్టర్ అమ్మేసేవాడు. ఈ రోజు మీ చెల్లెలు ప్రాణాలతో ఉండడానికి కారణం ఆ రెడ్డే. రంజీ ట్రోఫీలో ఆడలేకుంటే మీ అన్నయ్య చనిపోతాను. అటువంటి వాడు ఈరోజు గొప్ప క్రికెట్ ప్లేయర్ అయ్యాడంటే దానికి కారణం మా ఆది. నువ్వు అమెరికా వెళ్ళి చదువుకోవాలని ఆశపడితే తను ప్రాణప్రదంగా చూసుకుని ఇంటిని అమ్మేసి ఎన్నో లక్షల డబ్బు మీ నాన్నకిచ్చాడు. తను రోడ్డు మీద పడుకున్నాడు. ఆ విషయం ఏ రోజైనా రెడ్డి నీతో చెప్పాడా? రెడ్డిని రౌడీగా బతకొద్దని చెప్పింది నువ్వు, కానీ అంపైర్ కాలు చెయ్యి నరికేయమని మీ అన్నయ్య రెడ్డునొచ్చి అడిగాడు. తను ఒప్పుకోలేదు. దానికి కారణం నువ్వే. సగటు మనిషిగా బతకమని నువ్వు చెప్పి అమెరికాకి వెళ్ళిపోయావు. కానీ ఇక్కడ జరిగింది ఏమిటో తెలుసా? సారథి దెబ్బలు తిని నడవలేకపోవడం, రమేష్ టీ కొట్లో పని చెయ్యడం, ముక్కామూర్తి ఉమా ఒక్క పూట భోజనాడు కూడా కష్టపడ్డం. ఇదంతా ఎందుకు జరిగిందో తెలుసా నీకు? రెడ్ నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాడమ్మా. దానికి 2 సాక్షులున్నారు. ఒకరు మీ నాన్న ఉలవల నారాయణ, రెండవది కొత్తగా మీ ఇంటి ముందుకొచ్చిన రోజా చెట్లు. ఇంకెవరూ లేరు. విన్నావుగా మా పాఠకులు ఏమన్నారు? నీకు మనసుంటే రెడ్ని పెళ్లి చేసుకో గాయత్రి. నిన్ను నీ కుటుంబాన్ని అభిమానించిన వాడికి నువ్వు ఇచ్చిన బిరుదు హంతకుడు. ఈ రోజు హైదరాబాద్లో ఉన్న ఎందరో అనాథలకు అతను దేవుడు. నువ్వు మారమని చెప్పావు, మారకూడదు. నేను చెప్తున్నాను, తను మారితే మంచివాళ్ళు చనిపోతారు. అసలు మామూలుగా ఎవరి జీవితాల్లోనూ ఏ రోజు జోక్యం చేసుకోం మేం. ఏవైనా సరే నువ్వు రెడ్డినే పెళ్లి చేసుకోవాలని మేము శాసించడానికి రాలేదు. కానీ రెడ్డు మంచివాడు. నిన్ను తాను ఎంత ఆరాధించాడో తెలుసా?
ఈ రోజు నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకున్నావనుకో, ఇప్పుడు చెప్తున్నాను, నా కథానాయకుడు ఆది రెడ్ ప్రాణాలతో ఉంటాడు. వస్తాం. రెడ్ నిన్ను లవ్ చేస్తున్నాడని నాతో చెప్పనే లేదు. మీ నాన్న నారాయణ అంటే రెడ్డికి ఎంతో గౌరవం. అతనెందుకు మీ నాన్నని హత్య చేస్తాడు? మీ అన్నయ్య కంప్లైంట్ చేశాడు, సరే, దాన్ని నువ్వు పూర్తిగా నమ్మేవు కదా. ఒక్కటి మాత్రం తెలుసుకో, నువ్వు రౌడీ అనుకుంటున్న ఆ రెడ్ గురించి వాదించడానికి మాత్రమే ఈ జానకి కోర్టుకు వెళ్తుంది. ఇంతకంటే నేను ఇంకేమీ చెప్పలేను. తల్లి పాలల్లో తీపి, తల్లి పాడేటి లాలి, తల్లి మమ్మల్ని అన్యాయం చేసి వెళ్ళకూడదు. నువ్వే అందరినీ చూసుకోవాలి. రమేష్, అమ్మా, నీ బిడ్డను కాపాడు. వెళ్దాం, పద. ఆసుపత్రికి మూర్తి వెళ్దాం, జాగ్రత్త. పద. తప్పు నేను తెలుసుకున్నాను రే. అయ్యో నన్ను క్షమించండి. డాక్టర్, నేను ఒకసారి చూస్తాను డాక్టర్. ప్లీజ్ డాక్టర్. Red.